హలో అండి, అందరికీ నమస్తే. సునంద ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో ధనియాల పౌడర్ అండి. ఒక సబ్స్క్రైబర్ అయితే కోరారండి ధనియాల పౌడర్ పెట్టమని. మా పాప ఫ్రెండ్ అండి, ఆ పాప కోసం చేస్తున్నానండి. నచ్చితే మీరు కూడా చూసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి. చాలా చక్కగా కుదురుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన పదార్థాలు ఇవి ధనియాలండి. 1/4 కేజీ ధనియాలు తీసుకున్నాను. ఒక 20 ఎండుమిర్చి, 4 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు షాజీరా, వెల్లుల్లి 4 గడ్డల వెల్లుల్లి, ఇది 50 గ్రాముల అల్లము, 2 స్పూన్ల మెంతులు, ఒక 6 బిర్యానీ ఆకులు, కొన్ని పసుపు కొమ్ములు, కప్పు కరివేపాకు, కప్పు అవిసె గింజలు, కప్పు నల్ల నువ్వులు, కప్పు తెల్ల నువ్వులు, ఒక చిన్న గ్లాసు గసగసాల, కొన్ని ఇలాచి, రాతి పువ్వు కొంచెము, 1 స్పూను లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 మరాఠీ ముద్ద, ఒక జాపత్రి, ఒక 3 తీసుకుంటానండి. ఇది స్టార్ నట్ ఒక 4 తీసుకుంటాను. స్టార్ నట్ 4, జాపత్రి ఒక 2 తీసుకుంటాను. ఇది ఎక్కువ స్మెల్ వస్తుందండి, కాబట్టి ఇది తక్కువ వేసుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా మిరియాలండి. నేను మిరియాలు పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడరే ఒక 2 ఫుల్ స్పూన్లు వేస్తున్నాను. కొన్ని ఇలాచి. ఇక మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి. లేట్ చేయకుండా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ప్యాన్ పెట్టుకొని మిరపకాయలు, 1/4 కేజీ ధనియాలు 2 ఒకేసారి వేపుకోవాలండి. సన్నని మంట మీదే వేపాలి. మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి, చక్కగా ఉంటుంది. ఇలా సన్నని మంట మీద వేపితేనే ధనియాల పొడి మంచిగా రుచిగా ఉంటుంది, మంచి వాసన కూడా బాగుంటుంది. పెద్ద మంట మీద వేపడం వలన మాడిపోతుంది, కాబట్టి మనం సన్నని మంట మీదే ఇవన్నీ వేగేసరికి మ్యాక్సిమం అర్ధగంట లేదా 3/4 గంట పడుతుంది. వీటితో పాటే అల్లం కూడా మనం పచ్చిదే తీసుకుంటాం కాబట్టి వాటితో పాటే వేసేస్తే మనకు చక్కగా వేగుతుంది. వెల్లుల్లి కూడా ఈ 4 ఫస్ట్లోనే వేసేయాలి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇలాగే సిమ్ములో ఎంతసేపు అయినా సరే గంటలోపే కదండి మనకు టైం పట్టేది. గంటలోపు వేపుకుంటే 2-3 నెలల వరకు మంచి ధనియాల పొడి. ఇలా చేసుకుంటే ధనియాల పొడి 6 నెలలైనా ఉంటుంది. కానీ 6 నెలల వరకు అంత స్టోర్ చేసుకోవడం మంచిది కాదు, కాబట్టి నేను 3 నెలలకే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో మేము ఉండేది 3మేనండి, కాబట్టి మాకు 3 నెలలు వస్తుంది. ఇది మా పాపకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది, కాబట్టి మాకు చాలా తక్కువ పడుతుంది. కాబట్టి నేను 1/4 కేజీ ధనియాలే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు, క్వాంటిటీని బట్టి తగ్గించుకోవచ్చు. 1/4 కేజీకి అయితే ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. సగం వేగిపోయాయండి ధనియాలు. నాకు ఇలా సగం వేగడానికి 10 నిమిషాలు టైం పట్టింది. ఇంకా 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈ 10 నిమిషాల్లోపు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను ఈ అల్లం వెల్లుల్లి ఎందుకు వేశాను అంటే, పులుసు కూరలలో కానీ లేదా మామూలుగా ఫ్రైడ్ రైస్లు, వెజ్జు, ఎగ్గు అలా చేసుకుంటాం కదండి, అందులో నేనేమి ఇంకా అల్లం వెల్లుల్లి వెయ్యనండి. గుత్తి వంకాయ కానీ ఏ కూరలోనైనా ఒక చికెను, మటను అలాంటి వాటిల్లో తప్ప ఎక్కువ వేయను. కాబట్టి నేను ముందు అల్లం వెల్లుల్లి ఇలా ధనియాల పొడిలో వేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను. ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి, చక్కగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో ఉరుకులు పరుగుల మీద ఉంటారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడం కష్టమయ్యి కొనుక్కొచ్చుకునే తాకలాలు ఉన్నాయి కదండి. కాబట్టి అలా కొనుక్కొచ్చుకోకుండా ఇలాగైతే కొంచెంలో కొంచెమైనా మనకు బెనిఫిటే ఉంటుంది కదండి. అందుకు నేను ఇలా వేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు నేను పచ్చిదే వేస్తున్నాను. మీరు ఎండిందైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిదే వేస్తాను, కాబట్టి మీరు ఎండింది వేసుకునేటట్లయితే లాస్ట్లో వేసుకోండి. ఇలా నిమిషానికి ఇలా మనము పైకి కిందికి కలబెడతా ఉంటే
ధనియాలు మాడిపోకుండా చక్కగా వేగుతాయండి. లేకపోతే అలాగే వదిలేస్తే మాడే ఛాన్సెస్ ఉంటుంది, కాటువాసన వస్తుంది. కాటువాసన బాగోదు కాబట్టి ఇలా నిమిషానికి ఒకసారి అలా కలబెట్టుకోండి. ఇప్పుడు మనము అవిసె గింజలు వేసుకుందామండి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను 15 నిమిషాల తర్వాత వేస్తున్నాను. 15 నిమిషాలు పట్టింది నాకు ఈ ధనియాలు ఇలా రావడానికి. అవిసె గింజలు పౌడర్ రూపంలో తినాలనిపించదండి కొంతమందికి. కాబట్టి ఇలా ధనియాల పొడిలో వేసుకుంటే మనము ఫ్రైడ్ రైస్లలోనైనా కూరలలోనైనా ఎందులోనైనా వెళ్ళిపోతాయి కాబట్టి నేను వేస్తున్నాను. తర్వాత నువ్వులండి, ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇలా చివర్లో వేసుకుంటేనే మనకు మంచిది. తర్వాత మెంతులు కూడా ఎక్కువ వేగినా కూడా చేదు వస్తాయండి కాబట్టి నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇవన్నీ ఎక్కువ వేడై ఉంటాయి కాబట్టి ఆ మెంతులు చక్కగా వేగిపోతాయండి. 2 స్పూన్లే కాబట్టి. తెల్ల నువ్వులు కూడా వేసేద్దాం. ఇలాచీ కూడా వేసేద్దాం. ఇప్పుడు మనము బిర్యానీ ఆకు ఎండిందే కాబట్టి ఈ టైంలో వేస్తున్నానండి. ఈ వేడికి ఇది చిటపట ఉంటుంది. ఇప్పుడు మనము ఈ మరాఠీ మొగ్గ ఇవన్నీ పడవు కాబట్టి నేను ఇలా మిక్సీ పట్టానండి. స్టార్ అనాస ఇవన్నీ ఇలా మొత్తం మిక్సీ పట్టి వేస్తున్నానండి. ఇవి లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకు అంటే ఇవి పెద్దగా వేగవలసిన అవసరం లేదు, వేగినా మాటు వాసన వస్తాయి కాబట్టి నేను ఈ టైంలో వేస్తున్నాను. జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కూడా త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. షాజీరా ఇవి 2 నిమిషాలు వేగితే సరిపోతాయండి. ఇప్పుడు మనము లాస్ట్లో గసగసాలు వేసుకుందామండి. ఇది వేడికే చిట్లిపోతుంది కాబట్టి నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇక పసుపు కొమ్ములు కూడా నేను మిక్సీ పట్టాను, ఎందుకు అంటే పడవు కాబట్టి ఇవి లాస్ట్లో కలిపేస్తాను. మనకంతా అర్ధగంట టైం పట్టిందండి ఇవి మొత్తం వేగడానికి. నేను వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్గా కట్ చేసి మరి నేను స్లోగా చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. నాకైతే అర్ధగంట ఖచ్చితంగా టైం పట్టింది. ఇప్పుడు మిరియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. పసుపు కూడా, ఈ మిరియాలు ఆల్రెడీ నేను వేపానండి, వేపే మిక్సీ కొట్టుకున్నాను. ఫ్రైడ్ రైస్లలోకి వాటిల్లోకి నేను కారం పొడి వేయనండి, మిరియాల పొడి వేస్తాను, అందుకు వేసుకున్నాను. ఇక స్టవ్ కట్టేసుకోవడమే. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టి చూపిస్తా. ఒక చిన్న గ్లాసు ఆవాలు కూడా వేస్తున్నానండి. ఇందాక పక్కన పెట్టేశాను, ఇప్పుడు వేసేసాను. ఈ ఆవాలు ఎక్కువ వేగుతాయని నేను పక్కన వేపానండి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి మీరు కూడా అలాగే పక్కన వేపుకొని ఇందులో కలుపుకోండి. 20 నిమిషాలు పట్టిందండి ఇవి చల్లారేసరికి. ఇప్పుడు మనము ఫస్ట్ మిరపకాయలు ఇలా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఎందుకు అంటే మిరపకాయలు అందులో పెద్దగా మిక్సీ అవ్వవు, అందుకని ఫస్ట్ ఇవి మనం మెత్తగా చేసేసుకుంటే ఆ తర్వాత అన్నీ వేసుకోవచ్చు. ఇలా మనము ముందు మిరపకాయలు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇవి కొన్ని వేసుకొని మొత్తం మిక్సీ పట్టి చూపిస్తాను. ఇలా 2 మిక్సీ గిన్నెలలో వేసుకోండి, కొన్ని వేసుకోండి. ఎందుకు అంటే ఒక మిక్సీ గిన్నె అయితే ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి మిక్సీ దెబ్బ తినకుండా ఉంటుంది, గిన్నె పోకుండా ఉంటుంది. నేనైతే ఇలా 2 మిక్సీ గిన్నెలు వాడతాను, ఇదొకసారి. ఇలాగా 2 మిక్సీ గిన్నెలలో ఇలా వేసుకోవాలి. ఇది మామూలు ధనియాల పౌడర్ లాగా మెత్తగా రాదండి. ఎందుకు అంటే మనం అల్లం వెల్లుల్లి అవి వేసాం కాబట్టి అందులో కొంచెం తడి ఉంటుంది కాబట్టి రాదు. ఇలా కూరలలో కూడా ఇలాగైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూపిస్తా. చూసారు కదండి, ఇలా చక్కగా కలర్ కూడా చాలా బాగుంది. పసుపు వేసాం కాబట్టి అవి కొమ్ములు కాబట్టి ఎంత చక్కని కలర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆముదం అండి. ఒక చిన్న గ్లాసు ఆముదం కూడా కలిపి పెట్టాలి. ఆవాలు ఎందుకు వేయాలి అంటే ఆవాలలో ఉన్న చేదు ఎక్కువ రోజులు ధనియాల పొడి నిల్వ ఉండేలా చేస్తుంది, అందుకని నేను వేసానండి. ఇది వంట ఆముదం అండి. నేను ఇది ఇందులో 1/4 భాగం వేసేసానండి. అంటే ఒక గసాలు వేసిన గ్లాస్ నిండా ఉంటుందండి. ఈ గ్లాస్ నిండా ఉంటుంది. పెద్దవాళ్ళు కలిపేవాళ్ళండి ఆముదము, నేను కలుపుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం ఆముదం పట్టించి కనీసం ఇది 2-3 గంటలు పక్కన ఉంచాలండి. ఇలాగే మనము ఎత్తి పెట్టద్దు, స్టోర్ చేసుకునే పని కాబట్టి ఇందులో ఉన్న వేడి అదంతా మనకు వెళ్ళిపోవాలి.
నార్మల్ టెంపరేచర్లోకి రూమ్ టెంపరేచర్లోకి రావాలండి. కొంచెం కూడా వేడి ఉండకూడదు. ఆ తర్వాత మనము ఒక గాజు గ్లాస్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఎలాగైనా సరే స్టోర్ చేసుకుంటే 6 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. నేనైతే 1/4 కేజీలో ఇంత వచ్చిందండి నాకు. అన్నీ అవిసె గింజలు 100 గ్రాములు, తెల్ల నువ్వులు 100 గ్రాములు, నల్ల నువ్వులు 100 గ్రాములు వేసానండి. అంటే అవి 1/4 కేజీ, ఇవి 1/4 కేజీ కన్నా ఎక్కువ, అంటే మ్యాక్సిమం అర్ధ కేజీ. ఇక మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపినా కూడా టోటలు ఇది కేజీ ధనియాల పౌడరు కొంచెం తక్కువ అవుతుందండి. కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనము ఇలా ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి.